ఓకే లెట్స్ బిగిన్ టుడేస్ వైవా. ఫస్ట్ క్యాండిడేట్ ప్లీజ్. మీరేంటి ప్రిన్సిపల్లో ఉన్నారు, స్టూడెంట్ అంటారేంటి? నేనే స్టూడెంట్ సార్. ఓ మీరే స్టూడెంటా? చూస్తే ప్రిన్సిపల్ అనుకున్నాను. టెల్ మీ యువర్ నేమ్. ఐమ్ క్యాథరిన్ ట్రీసా అలెగ్జాండర్. ఏంటి? క్యాథరిన్ ట్రీసా అలెగ్జాండర్. స్కూల్ సెయింట్ టెరెసాలో వినబడింది, అదంతా కాదు. టెల్ మీ అబౌట్ యువర్ క్యారెక్టర్. I'm quite a fun person. I'm easygoing, very chilled out. Usually, I love my pets. I like mornings. I like sunsets. I love. హోల్డ్ డే. ఏమైంది? డబ్బింగ్ ఓన్ వాయిసా? డబ్బింగ్ చాలా ట్రై చేశాం కానీ డైరెక్టర్ ఒప్పుకోలేదు. సో ఏం పర్లేదు, ఆ ప్రాబ్లమ్ని నేను అడ్రస్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఇదే వైవాలో మీరు కానీ నేను మిమ్మల్ని మీకు ఇప్పుడు ఒక కంటెంట్ చెప్తాను, అది కానీ మీరు రిపీట్ చేస్తే డైరెక్టర్తో మాట్లాడి ప్రొడ్యూసర్తో మాట్లాడి వాళ్ళు తిట్టినా కొట్టినా అవన్నీ నేనే పడి మీతో డబ్బింగ్ చెప్పిస్తాను. చెప్పండి. ఓకే. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీ బుజ్జి బగ్జున్నాడు. మళ్ళీ చెప్పండి. ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా మీకు. ఇంకొకసారి చెప్పండి. నేనా అంటే చెప్పాల్సింది మీరు కదా. బుజ్జిగాడు బజ్జీ తిని కళ్ళు మూసేస్తున్నారు మీరు. కళ్ళు మూయకూడదు గేమ్ లో. బుజ్జిగాడు బజ్జీ తిని బుజ్జి బజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జి బజ్జేసుకుని బజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీ తిని బుజ్జి బజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీ తిని బజ్జున్నాడు అంటున్నారు మీరు. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జి బజ్జేసుకుని బజ్జున్నాడు. అది కాదు, అది కదా. అది చెప్పలేదు. ఓకే పోనీ మీరు సగం దాకా చెప్పారు కాబట్టి నేను మాక్సిమం ఫస్ట్ హాఫ్ వరకు మీతో డబ్బింగ్ చెప్పించడానికి ట్రై చేస్తాను డైరెక్టర్ గారితో మాట్లాడి. అంతే కదండి, వైవాలో పర్ఫార్మెన్స్ బట్టే ఉంటుంది మీ అవుట్పుట్ అనేది. సరే ఓకే, ఇంకెళ్ళొచ్చు. అంతేయా? నా మార్క్స్ వేసుకోండి, మీకు నచ్చిన మీరు వేసుకుని కుర్చీలోకి వచ్చేసి ఇంకా మిగిలి ఏంటి తీసుకుంటున్నారు అలానే మార్కులు కాదు. నెక్స్ట్ ఆ సెకండ్ ఇయర్ అని పిలవండి. ఇప్పుడు ట్రైలర్లో అలా ఓ చెట్టు పక్క నుంచి కనిపించకుండా మెరుపు దిగలు వెళ్ళిపోతారు, అది మీరే కదా? కరెక్ట్, నేనే. అది మీరేనా? ట్రైలర్లో అలా మరీ ఫాస్ట్గా పంపించారు, సినిమాలు ఉంటారు కదా. ఉన్నారని అనుకుంటున్నాను. ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. 100 దగ్గరికి వెళ్ళాలంటే 1 దగ్గరే కదా మొదలు అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే ఫస్ట్ ఈ వైవా కదా పాస్ అవ్వాలి, అంతే కదా? ఓకే వైవా. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్స్. నేను మలయాళంలో ఫస్ట్ చేసిన మూవీ పేరు పాప్కార్న్. దాని తర్వాత నేను లిల్లీ అని ఒక మూవీ చేశాను, ఫిమేల్ సెంట్రిక్. దాని తర్వాత తీవండి మూవీ చేశాను. దాని తర్వాత నేను మనం బింబిసారా ఇంటర్వ్యూలో ఉన్నాం. మనం బింబిసారా గురించి మాట్లాడుకుందాం, మీరు చేసేసిన ప్రాజెక్టుల గురించి కాదు. పోమో అనే దినేష ఆగస్టులో వస్తుంది జై గణేష. ఇప్పుడు మనం బింబిసారా గురించి చెప్దాం. ఓకే, ఇంటర్వెల్ అప్పుడు ఏమవుద్ది? ఇంటర్వెల్ I'll never say that. ప్రీ క్లైమాక్స్ మీకు ఫుల్ స్క్రిప్ట్ కావాలా మూవీ? హాఫ్ ఇచ్చినా పర్లా, మేనేజ్ చేసేస్తాం. సెకండ్ హాఫ్ రాసేస్తాం. యు ఆర్ దట్ లీకింగ్ పర్సన్ లైక్ హూ లీక్ ది స్క్రిప్ట్. ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెప్పాలి. ఇదే బింబిసారా పార్ట్ 1లో నేను కూడా ఉన్నాను. నాకు పార్ట్ 2లో ఎక్కువ ఉంటుందని చెప్పి తీసుకొచ్చారు. నేను కూడా పార్ట్ 1లో చిన్ని క్యారెక్టర్ చేశాను. సో మీరు ఎంత ఒబీడియంట్ స్టూడెంట్ అని, ఎంత మాకెంత కలర్ ఇచ్చినా, ఎంత పిక్చర్ ఇచ్చినా నేను వేయాల్సిన మార్కులు వేస్తాను. అవి ఓకే. హర్ష గారు మీకు అది నచ్చిందా? 100% నచ్చింది. కాకపోతే ఇక్కడ ఉన్నది వైవా హర్ష, ఉత్తి హర్షకైతే. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఈ వీడియోలో ఉన్న కామెంట్స్లో మీరు చదవండి. ఓకే. నెక్స్ట్, ఇందాక వచ్చిన స్టూడెంట్ని కనీసం ట్రైలర్లో అలాగా మెరుపు తీగలా చూపించినట్టు వదిలేశారు. మీరెవరు ట్రైలర్ టీజర్ ఏ ఈవెంట్లోనూ చూడలేదు? అంటే ఆ ట్రైలర్ మీరు చూడడానికి వెనక ఉన్నది నేనేనండి. ఓ సో ఆ ట్రైలరు టీజరు సినిమా వెనకథలో ఉన్న మాస్టర్ మైండ్ మీరే అనమాట. సిగ్గుపడించాలు. ఇంటర్వ్యూలోకి వెళ్తాం. ఏంటి సోషల్ స్టడీస్ అంటే బాగా ఇంట్రెస్టా? ఫస్ట్ సబ్జెక్ట్ హిస్టరీ పట్టుకున్నాం అంటే ఏదో అటు ఇటుగా కొంచెం పాస్ అయ్యాను, కానీ హిస్టరీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. అవునా? దొరికావు. అలెగ్జాండర్ రెండో భార్యలో మూడో ఆవిడల్లో మూడో పిన్ని కొడుకు వాళ్ళు ఇంటి ఎదురుగున్న వాళ్ళని ఓడి అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? మరియా థామస్ అలెగ్జాండర్. బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు. ఓకే, ఇప్పుడు టఫ్ క్వశ్చన్ ప్లాన్ చేస్తాను. ఇది బాగా ఈజీగా ఉన్నట్టుంది కదా. బాహుబలి సినిమాలో బల్లదేవ వాళ్ళ వైఫ్ పేరేంటి? మిసెస్ బల్లాదేవా. ఒక విధంగా కరెక్టే. హిస్టరీలో బాగా స్ట్రాంగ్ అనమాట. ఇప్పుడు ఒకటి ఇస్తా, దానికి ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. ఓకే రెడీయా? రెడీ అండి. ఓకే, 1000 స్తంభాల గుడి ఉంది కదా,
అందులో ఎన్ని స్తంభాలు ఉంటాయని అడుగుతాను అనుకుంటున్నారా? కాదు, ఎన్ని స్తంభాలు వంకరగా ఉంటాయి. 1, 2, 3. ఈ విజ్ఞాన ప్రదర్శనలు వద్దు. అప్పుడే చదువుల మీద ఇంట్రెస్ట్ పెట్టుంటే ఆ హిస్టరీ కూడా గట్టిగా పట్టుకునేవారు. సరే, ఏదైతే అది అయింది కానీ లెట్స్ టాక్ అబౌట్ అవర్ బింబిసార ఫిల్మ్. అయితే బేసిక్గా ఈ విజువల్స్ ఏంటండి అసలు ఆ రేంజ్లో ఉన్నాయి, గట్టిగా పట్టుకుని ఊపారుగా బాగా ఊపేవండి అందరూ. ఇదంతా ఒక టీం వర్క్. అందరికీ ఊపు ఉండేదా? బాగా ఊపు ఉండేది. ఆ ఊపు అంతా కలిసి మీరు థియేటర్లో ఆగస్ట్ 5 చూస్తారు, ఆగస్ట్ 5th ఊపుతారు థియేటర్లని గట్టిగా ఊపుతుంది. గట్టిగా బాగా ఫిక్స్ అయి ఉన్నారు. అసలు అంటే మీరు డెబ్యూకే బాహుబలి రేంజ్ స్పాన్ ఉండే సినిమా, ఆ రేంజ్ ఆ విజువల్స్ అంటే అంత అలాంటి సినిమా ప్లాన్ చేశారు. మరి ఒక షూటింగ్ అయ్యేసరికి ఒక ఇంజనీరింగ్ అయిపోద్దా? అంత టైం పట్టిందా? ఇంటర్ తర్వాత షూటింగ్ మొదలు పెడితే బయటకు వచ్చేసరికి ఇంజనీరింగ్ అయిందా? ఆ గ్రాడ్యుయేషన్ అలాంటి ఏం కాదండి. అంటే బయట ఇట్స్ ఒక talk. సెమిస్టర్ పట్టిన టైం పట్టింది, అప్రాక్సిమేట్లీ 135 days. అంతే. యా, మరి కోవిడ్ అదే మిమ్మల్ని పెద్ద ఇబ్బంది పెట్టలా? లేదండి, అది మాకు అడ్వాంటేజ్ అయింది యాక్చువల్లీ. ఎలా షూటింగ్ ఆఫీస్ పడుకునేవారు ఇంట్లో? కాదండి, ఆ కోవిడ్ టైంలో తీసిన సినిమాకి సీజీల గురించి డిస్కషన్, నెక్స్ట్ ఏం చేస్తాను ప్లానింగ్, సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఇంటెలిజెంట్ గైస్ అసలు ఆ టైం కూడా వేస్ట్ చేయకుండా అసలు బాగా ప్లాన్ చేశారు. అసలు షూటింగ్ ప్లానింగ్ ఏంటంటే సినిమా ఏ రేంజ్లో ప్లాన్ చేసి ఉంటారో కూడా మాకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీ బయోపిక్ వరకు ఇలాంటి ఆన్సర్లు ఓకే, కానీ ఇది వైవా. ఇక్కడ ఫాస్ట్గా క్రిస్ప్గా షార్ట్గా ఉండాలి, సోదొద్దు. ఓకే, మీ సినిమా గురించి 60 secondsలో నాకు చెప్పండి. ఇట్స్ ఎ ఫ్యాంటసీ ఫిలిం, ఇట్స్ ఎ టైమ్ ట్రావెల్ ఫిలిం, ఇట్స్ ఎ కమర్షియల్ ఫిలిం. ఫ్యామిలీస్ బాగా నచ్చుతుంది, ఫ్యాన్స్ ఎంజాయ్ తెలుగు ఫిల్మ్, చేస్తారు. ఇట్స్ 2.5 hours ఫిల్మ్, ఇట్స్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అలాంటిది అడగలేదు నేను. సినిమా గురించి చెప్పమన్నాను, ఈ సోదంతా విన్నాను, నా దగ్గర టైం లేదు. నెక్స్ట్ స్టూడెంట్ రమ్మనండి. ఏంటి డీలే? హలో, ఇప్పుడు దాకా ఏం మాట్లాడినా పర్లా. అయితే నెక్స్ట్ వచ్చేది ఎవరో తెలుసా? తెలుసు. ఏంటి ఇప్పుడు? తికర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడు. కొంచెం జాగ్రత్త. ఆహా. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? జాగ్రత్త అంటే ఏం చేయాలి చెప్పండి. షౌటింగ్ తగ్గించు. రావండి నెక్స్ట్ స్టూడెంట్. ఏరే వాటర్ కావాలి, నాకు వాటర్ ఇవ్వండి. ఆ వాటర్ కావాలి, నా దగ్గర పెన్ను లేదు, పెన్ను నేను అరుస్తా. అబ్బో, కట్అవుట్కి తగ్గట్టే ఉన్నాయి ఎలివేషన్లన్నీ. సరే, హలో, హాయ్, ఐఎమ్ వైవా ఇంటర్వ్యూవర్. పేరేంటి? బింబిసారులం. ఈ సినిమాలో ఏం చేశారు? నటించాం. నటించారని మాకు తెలుసు. ఈ సినిమాలో మీ పాత్ర ఏంటి అని? హీరో కమ్ విలన్. సరే, యాక్చువల్గా ఇప్పుడు ప్రాసెస్ ఏంటి సార్? నేను క్వశ్చన్స్ అడిగాక మీరు ఆన్సర్స్ చెప్తారా, లేకపోతే మీరు ఆన్సర్స్ చెప్పాక నేను మీరు క్వశ్చన్స్ ఏమన్నా అనుకుని మార్కులు వేసాను? అర్థమైంది సార్, అడగండి సార్. అసలు ఈ వైవా అంటే ఏంటి? So Viva is generally a process where you involve in a particular subject and you dive deep into the scene. The question is coming at you with a 160 kilometers per hour like a ball, and the batsman is leaving like this. Oh, sir. తెలుగు రాదా? Okay, sir. ఇవాళ ప్రస్తావన ఏంటి? బింబిసారా సార్, దాని గురించి చెప్పమంటారా సార్? బింబిసారా అనే ఒక కథ, అది త్రికర్తల చక్రవర్తి టైం నుంచి ఒక టైం ట్రావెల్ ఫ్రమ్ గుడ్ టు ఈవిల్. గుడ్ టు ఈవిల్ అంటే తెలుగులో ఏమంటారు నన్ను అడగండి సార్, నాకు రాదు. కానీ నాకు జెన్యున్ క్వశ్చన్ ఉంది సార్, రోధించుము. రోధించాలా? ఇదేదో నన్ను వేధిస్తున్నట్టుంది. రోధిస్తాను సార్. ఇప్పుడు మీరు ఆ టైంలో అంత రాయల్ లైఫ్ స్టైల్ని అదంతా వదిలేసి ఈ టైంలోనికి ఎందుకు సార్ వచ్చారు? కథ గురించి చెప్పాలా? చూస్తారా? ఆగస్ట్ 5th ఫ్యామిలీతో పాటు అందరం థియేటర్కి వెళ్ళి మరీ చూస్తాం సార్. మీరు అసలు ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయని మీకు ఆ టెన్షన్ కూడా వద్దు, ఎందుకంటే డైరెక్ట్గా నేను మీకు మార్క్స్ ఇంటికి పంపించేస్తాను సార్. వెళ్ళి వస్తాను సార్. నా వైవ్ అయిపోయింది, నేను వెళ్తున్నా. ఆగస్ట్ 5th మీరు చూడండి సినిమా, ఓన్లీ థియేటర్స్లో. వస్తాను సార్. వాచ్ బింబిసారా On August 5th. దయచేసి పైరసీ చేయొద్దు, థియేటర్స్కి రండి, థియేటర్స్లోనే చూడండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఈ ఎపిక్ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి. నాకు సార్, నాకు మార్క్స్ ఎన్ని వేస్తారు ఈ వైవాకి దీనికి? 100 out of 10. ఓకే, ఇట్ వర్క్స్.